నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు విద్యుత్ భారం మోపారని చెప్పేసి నాటకాలు చేయడం మొదలుపెట్టారు. వాస్తవంగా వైసీపీకి మొదటి నుంచి కూడా నిజాలు మాట్లాడే అలవాట్లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ మోసాలు చేయడంలో దిట్ట. దేనికంటే ఉన్నింది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టించడంలో ఆయనే సాటి అనమాట. 2019లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాడు. ఆ తర్వాత ప్రజలందరినీ ఏ విధంగా మభ్యపెట్టినాడో మీ అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా 5 ఏళ్ళు ఆయన చేసిన పాలన వల్ల ప్రజలు ఎంతో నష్టపోయినారు. ముఖ్యంగా రైతాంగం బాగా నష్టపోయింది. దానిలో భాగంగా మొన్న ఎలక్షన్స్లో కేవలం 11 సీట్లు ఇచ్చి నిన్ను కూర్చోబెట్టినా కానీ నీకు ఇంకా సిగ్గొచ్చినట్లు లేదు. ఇంకా బయటకు వచ్చి ఎలా తిరుగుతున్నావో జనాల్లో కానీ అర్థం కావట్లేదు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు. వ్యవస్థలను అయితే బ్రష్ బండించినాడు. ఇందులో భాగంగా జరిగిందే విద్యుత్ భారాల పాపం. దేనికంటే 2014-19లో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఛార్జ్ తీసుకున్న తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపు 22,000 మిలియన్ యూనిట్లు, 22.5 మిలియన్ యూనిట్లు లోటు ఉంది. దాని నుంచి 2019లో దిగిపోయేసరికి మిగులు విద్యుత్తు ఇచ్చిపోవడం జరిగింది. దానిలో భాగంగానే సోలార్ ప్లాంట్లు అయితే ఏమి, అలాగే విండ్ మిల్ ఎనర్జీ అయితే ఏమి, ఎక్కడెక్కడో బయట నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ తీసుకొచ్చి మా ముఖ్యమంత్రి వర్యులు మిగులు విద్యుత్ ఇవ్వడం జరిగింది. దాన్ని 2019 నుంచి నువ్వు ఏం చేసినావయ్యా అంటే అవినీతి పాలన చేసి దాదాపు 1,29,000 కోట్లు ఈ నష్టం కేవలం విద్యుత్ మీద నష్టం చేసే పరిస్థితి నువ్వు 2019 నుంచి 2024 వరకు చేసిన పరిస్థితి. వినియోగదారులకు నేరుగా చేసింది విద్యుత్ సంస్థలపై పడ్డ భారము, ఇంకా అప్పులు వడ్డీలన్నీ కలిపితే 1,29,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద, ఖజానా మీద నీ ప్రభుత్వంలో లోడ్ బడ్జెట్ ఏర్పడిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా జగన్ చేసిన పాపాల గురించి చెప్పాలంటే అసలు 2014 ముందు విభజిత రాష్ట్రంలో పరిస్థితి ఏంటనేది చెప్పాలి. 2014 చంద్రబాబు పాలన ప్రారంభమైనాటికి 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో విద్యుత్ ఉండేది. 2019లో దిగిపోయే రోజుకి రాష్ట్రంలో విద్యుత్తు మిగులులో ఉంది. మిగులు విద్యుత్తు పాలన ప్రారంభించి ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ వనరులు ఉన్న రాష్ట్రంలో నేడు విద్యుత్ కొరత సృష్టించినారు. 2019 నుంచి 2024 వరకు జగన్ రెడ్డి అవినీతి కక్ష సాధింపు విధానాలతో విద్యుత్ రంగం మొత్తం దెబ్బతినిపోయింది. 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినారు. ఇప్పుడు మేము పెంచినామని ఏదైతే చెప్పుకున్నారో నీ 2024 ముందే ఇది చేయడం జరిగింది. దాదాపు నువ్వు పెంచిన విద్యుత్ 32,000 కోట్లు ప్రజల మీద భారం మోపినారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే చట్టవిరుద్ధంగా నువ్వు పీపీఎల్ని చేయడం వల్ల 7,000 మెగావాట్లు తక్కువ రేటుకు వచ్చే విద్యుత్తుని ఉత్పత్తి మనం కోల్పోవడం జరిగింది. దేనికంటే అలా కాకుండా వారిని ప్రోత్సహించి ఉంటే వారి అనుభవంతో 10,000 మెగావాట్ల ప్లాంట్ను ఈ పాటికి ఉత్పత్తిలోకి తీసుకొచ్చేవాళ్ళు. దీనివల్ల రాయలసీమ, ప్రకాశం జిల్లాలో యువతకు ఉద్యోగాలు ఉండేటివి. అలాగే కాకుండా మిగులు విద్యుత్తు రాష్ట్రంలో ఈ పాటికి ఉండేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మన విద్యుత్తుని ఇతర రాష్ట్రాలకి అమ్మి మనం లాభపడే పరిస్థితి ఉండింది. అలా కాకుండా నువ్వు చేసిన ఈ అరాచకాల వల్ల
నువ్వు పీపీఎల్ని రద్దు చేయడం వల్ల దాదాపు మనం 32,000 కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని చెప్పేసి న్యాయంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇలా చెప్తూ పోతే జగన్ చేసిన పాపాలు ఒకటి కాదు, మొత్తం అన్ని చోట్ల వేలు పెట్టి సర్వనాశనం చేశాడు. ఈ ధర్మల్ విద్యుత్ కేంద్రాలకి విజయసాయి రెడ్డి నాసి రకమైన విద్యుత్ బొగ్గును సప్లై చేసి అక్కడ వచ్చే ప్రొడక్షన్ కానీ నాసి రకమైన ప్రొడక్షన్ తీసి దాదాపు 10 to 20% వేరియేషను విద్యుత్ ఉత్పత్తి జరిగేదట్లా విజయసాయి రెడ్డి గారు చేయడం జరిగింది. ఈ కోల్ సప్లై చేయడం వల్ల జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎవరున్నా ఈ పరిస్థితి తప్పేది కాదు. దేనికంటే పోయిన నీ ప్రభుత్వంలోనే కరెంటు ఛార్జీలు పెంచి జీవో ఇష్యూ చేసి పోవడం జరిగింది. అదే జీవోనే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు కంటిన్యూ చేసి ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇవన్నీ జగన్కి తెలియకోకుండా ఏం లేదు. కూటమి ప్రభుత్వంపై నిందలు మోపాలి కాబట్టి ప్రజల్లో మా ప్రతీక్ష దెబ్బతీయాలని ఈ పోరుబాటు నాటకాలు తెరలేపాడు. నిన్నటి రోజున నువ్వు ఎక్కడ ఏ జిల్లాలో చేసినా కానీ నీకు 100-200 మంది వచ్చిన దాఖలాలు లేవు. అనవసరమైన ప్రయాస కోర్చి నువ్వు ఈ ధర్నాలని అవని ఇవని చెప్పి నీ పరువు తీసుకుంటున్నావు. కేవలం ఆల్రెడీ నీకు బుద్ధి చెప్పారు, కేవలం 11 సీట్లు మాత్రమే నీకు ఇచ్చి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గమనించాలా, ఈ పరిస్థితి కల్పించిందే నువ్వే అని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తాను. ప్రజలు కానీ గమనించాలా. గత 5 ఏళ్లలో ఏం జరిగింది? మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గత 6 నెలలలో ఏం చేశారు? విద్యుత్ ఉత్పత్తి పెంచుతూ పోతూ ఉన్నారు. ఇంకా కొద్ది రోజులు పోతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక చోట ఇంకొక స్టేట్కి కరెంట్ అమ్మే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా రైతులకి న్యాయం చేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఒక్కో వ్యవస్థను చంద్రబాబు గారు మళ్ళా గాడిలో పెడతా ఉన్నారు. వచ్చే ఏడాది ఖచ్చితంగా విద్యుత్ సమస్యల్ని అధిగమించి ప్రజలపై భారం లేకుండా చేస్తారని చెప్పేసి మీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. వైసీపీ నాయకులు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు కానీ గమనించాలి. ప్రజలు తిప్పుకొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్రెడీ మీరు గతంలో ఈ నాయకులు చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో దానికి ప్రజలే బుద్ధి చెప్పి 164 సీట్లు ఎన్డీఏ కూటమికి ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి చెప్పిన మాట కట్టుబడి ఉంటుందని చెప్పేసి మా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మేము మాట ఇస్తున్నాం. ఖచ్చితంగా ఏవైతే విద్యుత్ సమస్యలు అయితే రైతాంగానికి అయితే ఏమి, పరిశ్రమలకైతే ఏమి, అలాగే ఈ ఏవైతే మేము ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పేసి హామీలు ఏవైతే ఇవన్నీ ఖచ్చితంగా మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తారని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజలు గమనించాలి, జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఇంకొకసారి కల్లిబోలు మాటలు చెప్తున్నాడు. ప్రజలు ఎవరు నమ్మద్దండి. ఈ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.